ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదలలిత వెళ్ళిపోదాం. అంత మాట అనకండి నాన్న. ఇది ఉన్న చోట మేము ఉన్నాం. మన ఇంట్లో ఇది చేసిన అనర్థం చాలు. ఈ ఇంట్లో ఇంకెన్ని అనర్థాలు చేస్తుందో. అలాంటిదేమీ జరగదు నాన్న. అలా నువ్వు మాట ఇవ్వగలవా? ఇది ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసి నువ్వు కూడా తప్పు చేస్తావా? ఏ తప్పు జరగదు నాన్న. నేను పోలీసోడిని సీత. నేరం జరిగే చోటుని నేను గ్రహించగలుగుతాను. అలాంటిది నేరస్తురాల్ని చూసిన తర్వాత కూడా నేరం జరగదు అంటే నేను నమ్మను. అక్కను మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్న. దాని సంగతి నీకే అర్థం కావట్లేదు. ఇది నీ అక్క కాదు, శత్రువు. కాదు నాన్న, నాకు మీరెంతో అక్క కూడా అంతే. అది మేము ఒకటేనా నీకు? మీరు జన్మనిచ్చిన వారైతే అక్క నాకు తోడబుట్టింది. నాకు మీరు కావాలి, అక్క కూడా కావాలి నాన్న. ఇంత జరిగాక కూడా ఇంకా దాని మీద ప్రేమ ఏంటి నీకు? దాని మీద నీకున్న ప్రేమలో సగమైనా నీ మీద దానికి ఉండుంటే ఆ పెళ్లిలో అలా చేసి ఉండేది కాదు. మా గురించి నీ గురించి ఆలోచించుండేది. తన స్వార్థం తను చూసుకుంది తప్ప తను ఎవరి గురించి ఆలోచించలేదు. తన ప్రేమ గురించి కనీసం నీకైనా చెప్పిందా? మాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. ఇది నమ్మక ద్రోహి. జీవితంలో మళ్ళీ దీన్ని నమ్మకూడదు. నాన్న, నువ్వింకేం చెప్పొద్దు సీత. నీకు మేము కావాలో అది కావాలో తేల్చుకో. తనుంటే మేముండం. మేము ఉండాలంటే తను ఉండకూడదు. త్వరగా నిర్ణయం ఏంటో చెప్పు. పదలలిత. అమ్మా, అమ్మా. నేను వెళ్ళిపోతాను సీత. నా కోసం అమ్మ నాన్నల్ని బాధ పెట్టకు. నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నాన్నకు నేను సర్ది చెప్తాను. వద్దు సీత, నా వల్ల నువ్వు నాన్నతో మాటలు పడద్దు. రేపు నీ రిసెప్షన్. నువ్వు హ్యాపీగా ఉండాలి. నా రిసెప్షన్లో నువ్వు ఉండాలి అక్క. నీ రిసెప్షన్లో అమ్మ నాన్న ఉండాలంటే నేను ఉండకూడదు. నాన్న ఏదో కోపంలో ఉన్నారక్క. నువ్వు కోపంలో వెళ్ళిపోతావా? నాన్న మాటలకు నాకు కోపం, బాధ రెండూ లేవు. అది వాళ్ళ ఆవేదన. మా ప్రేమని నాన్న అర్థం చేసుకోలేదు. నాన్న కోపాన్నైనా నేను అర్థం చేసుకోవాలి కదా. నన్ను వెళ్ళనివ్వు సీత. ప్లీజ్ అక్క. నా పెళ్ళికి ఎలాగో నువ్వు లేవు. నా రిసెప్షన్ కైనా నువ్వు ఉండకుండా పోతావా? నేను ఇక్కడ ఉండడం నీకు మంచిది కాదే. నీ వల్ల నాకు చెడు జరుగుతుందని నేను అనుకోవడం లేదక్క. ఇప్పుడే వెళ్ళి అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఆ? అమ్మ నాన్న ఒప్పుకున్నా సరే నేను ఇక్కడ ఉండకూడదు. జలచక్కతో వెళ్ళిపోతాను. ప్లీజ్ అక్క, రేపు నా రిసెప్షన్ చూసి వెళ్ళండి. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు. ఇక్కడ గొడవలొద్దు. ఇక్కడ గొడవేంటి? నీకు ఏదైనా సమస్య వస్తే మహాతో చెప్పి వెళ్ళాలి కానీ చెప్పకుండా వెళ్ళడం ఏంటమ్మా? సమస్య నేనే. నేను ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మధుమిత ఇక్కడ ఉండడం వాళ్ళ అమ్మా నాన్నలకి ఇష్టం లేదంట. వెంటనే వెళ్ళిపోమని చెప్పారంట. ఇది మహాలక్ష్మి గారి ఇల్లు. మధ్యలో వాళ్ళెవరు చెప్పడానికి? ఇక్కడ ఏదైనా మహానే డిసైడ్ చేస్తుంది. నువ్వు ఉండాలో వెళ్ళాలో కూడా మహానే డిసైడ్ చేస్తుంది. ప్లీజ్ ఉండిపోక్క. ఉండండి మధుమిత గారు.
కావాలంటే రిసెప్షన్ అయిపోయాక మిమ్మల్ని జలజ గారిని నేను డ్రాప్ చేస్తాను. మీకు తెలీదు రామ్ గారు, నేను ఇక్కడుంటే సమస్య. ఏంటా సమస్య? నేనే సమస్య. నేను మిమ్మల్ని మోసం చేశానని మా నాన్న నా మీద కోపంగా ఉన్నారు. నన్ను చూస్తే మీకు జరిగిపోయినవి గుర్తొస్తాయి. అలా మేమేమీ గుర్తు చేసుకోవట్లేదు. జరిగిందంతా ఎప్పుడో మర్చిపోయాం. అందుకేగా నువ్వు రాగానే బాగా రిసీవ్ చేసుకున్నావు. ప్లీజ్ వెనక్కి రండి. రండి వదినా. రాలేను. వచ్చి మా అమ్మ నాన్నల్ని బాధ పెట్టలేను. నన్ను క్షమించండి. నన్ను వెళ్ళనివ్వండి. ఇంతమంది అడుగుతుంటే ఎలా వెళ్తావక్క? మీ అందరినీ కాదనుకుని వెళ్ళిపోయినందుకే నేను ఇక్కడ ఉండకూడదు. అదంతా గతం మధుమిత గారు. దాన్నెప్పుడో మేం మర్చిపోయామని చెప్తున్నాం కదా. మా అమ్మ నాన్న మర్చిపోలేదు రామ్ గారు. వాళ్ళకి నేనెప్పుడు మానని గాయాన్ని. మా నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరు. నేను మళ్ళీ లోపలికొస్తే నాన్న మళ్ళీ గొడవ చేస్తారు. ఏం చేయరక్క, నాన్నకి నేను సర్ది చెప్తాను. మేమున్నాం కదా మధు గారు, మిమ్మల్ని ఏం అనరు. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. వెళ్ళనివ్వండి. రిసెప్షన్ వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను మధుమిత. నన్ను కాదని నిన్ను ఎవరూ ఏమీ అనరు. మా నాన్న గురించి మీకు తెలీదు. మహా గురించి కూడా మీకు తెలిసినట్లేదు. మహా ఒకటి అనుకుంటే అది జరిగి తీరాల్సిందే. మా వదిన ఆపేవారు ఎవరూ లేరమ్మా. నా వల్ల నాన్నకు మీకు గొడవలొద్దు. ఇప్పుడు మీరందరూ బాగున్నారు. మీరందరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు ఇంట్లోకొస్తే మేము ఇంతకంటే బాగుంటాం. నువ్వు మా ఇంట్లోకి రావాలని నాతో సహా మా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటోంది. ఒక్కసారి మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ అలాంటి తప్పు చేయకు. ఇండైరెక్ట్ గా మధుమితే తన కోడలని చెప్తున్నారు. అత్తయ్య అంతలా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తున్నావేంటక్క? రా అక్క. నీ తోడబుట్టిన చెల్లెలే పిలుస్తోంది నువ్వు ఇంట్లోకి రావాలి అని. అవును మధుమిత గారు, మీకేం కాదు. చూసావా, రామ్ కూడా నిన్ను పిలుస్తున్నాడు. జీవితంలో ఒకసారి మిస్ అయింది రెండోసారి దొరకదు అంటారు. నీ టైం బాగుంది మధుమిత. ఈ సెకండ్ ఛాన్స్ వేస్ట్ చేసుకోకు. ఐ మీన్ మా ఇన్విటేషన్ని ఇగ్నోర్ చేయకు. అది కాదు. ఇంకేం చెప్పకు. నీ భయం ఏంటో నాకు తెలుసు. ఆ భయాన్ని నేను తీరుస్తాను. లోపలికి రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.